గిగ్ వర్కర్ల బిల్లు సిద్ధమైందని ఈ నెల 12న కేబినెట్ ఆమోదం పొందనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంటర్నెట్ యాప్ ఆధారిత పరిశ్రమల కార్మికులకు హక్కులు కల్పించే లక్ష్యంతో గిగ్ వర్కర్ల చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి తెలిపారు. ముసాయిదా బిల్లుపై గిగ్ వర్కర్ల ప్రతినిధులతో మంత్రి వివేక్ సమావేశమై సూచనలు స్వీకరించారు. రాజస్థాన్, కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉన్న గిగ్ వర్కర్ల చట్టాన్ని రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. ఈ యాక్ట్ లో ఈ బిల్లో చాలా స్పష్టత ఉన్నది. వారికి ఏదైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో ఇంతకుముందు వాళ్ళకి భద్రతనే లేదు. దీంట్లో భద్రత కల్పిస్తూ గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ కూడా వారి బోర్డుకి పంపించాలి ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో గిగ్ వర్కర్స్ని కూడా వారిని ఎట్లా కాపాడాలి అని ఇవన్నీ ప్రొవిజన్స్ ఈ యాక్ట్లో కాపాడడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే విశ్వాసం ఇప్పిస్తున్నాము. మళ్ళీ ఒక మీటింగ్, ఒక క్వార్టర్ 2 క్వార్టర్ల తర్వాత మీటింగ్ పెట్టుకొని ఈ యాక్ట్ వలన వారికి ఎంత ఉపయోగం పడుతుంది, ఇంకేం చేంజెస్ తీసుకురావాలి. ఎందుకంటే రూల్స్ వచ్చినప్పుడు రూల్స్లో కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మేము దాంట్లో చర్చిస్తున్నాము డిపార్ట్మెంట్లో ఎట్లా వర్కర్స్ని కూడా కాపాడాలని చెప్పి ఈ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.